మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీనరాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పితాలు కానీ మరి ఏమీ ఉండవు, బల్లల గుద్దుడాలు ఉండవు. ఎవరో స్త్రీ మీ జీవితంలో ప్రవేశించి కోట్లు సంపాదిస్తాము, కోట్లు ఇచ్చేసి పోతుంది, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతుంది. కారణం ఏంటంటే, మరి నేను చదువుకున్న గ్రంథాల్లో ఎక్కడా కూడా ఈ పైన మనం చెప్పుకున్నటువంటి ఈ ఏవి జరగలేదు, రాసి పెట్టుకోండి ఇది ఇంతే జరుగుతుందని చెప్పేసి సాక్షాత్తు పరాశరుడే ఎక్కడా చెప్పలేదు. రాసి పెట్టుకోవటం ఇవన్నీ జరగటం ఎప్పుడు ఎక్కడ ఏ గ్రంథాల్లో చదవలేదండి. నాకు తెలిసినంత వరకు శాస్త్రం ఏదో తెలుసు, చదువుకున్నాను, ఆ శాస్త్ర ప్రకారమే చెబుతాం. ఎందుకంటే ఎక్స్ట్రా ఏమి ఉండదండి. నా కల్పితాలు కానీ నా కవిత్వం కానీ ఏమి ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా మీనరాశి వారికి చెప్పుకోవాలంటే జన్మంలోనే శని జరుగుతున్నది ఈ నెలంతా కూడా. అంటే జన్మంలో శని అన్నట్టయితే అది ఏలినాటి శనే. ఈ ఏలినాటి శని జన్మంలో ఉన్నప్పుడు ఎక్కువగా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, లేకపోతే ఎవరో కలుస్తాడు, మనం అన్నీ వదులుకుని ఉన్నప్పటికీ కూడా వాడు ప్రేరేపించేసి అటు ఆ విధంగా మనకి అటు చెడు వైపుకి ఎక్కువ ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. అలాగే శని జన్మంలో ఉన్న కారణంగా ఏ పని మొదలెట్టినా చేద్దాం చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ పని త్వరగా ముగించేటటువంటి పరిస్థితి మందుడు కదండి. అంచేత త్వరగా మనం పని పూర్తి కాదు, మన సాయి శక్తిలో ప్రయత్నం చేసినా ఆయన ప్రభావం ముందు మన ప్రభావం కొంతవరకే, చాలా 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 తక్కువ ప్రభావం ఉంటుంది. ఆయన ప్రభావంతో ఆ పని ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి చాలా తక్కువ. చాలా అసలు పని వెళ్ళడం ముందుకి కష్టం. మన ప్రయత్నం చాలా మంది ఆయన ముందు పని చేయదండి. అర్థమైంది కదండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకుందాం. రవి యొక్క సంచారం తీసుకుందామంటే 14వ తారీఖు వరకు ఆయన ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దశమ స్థానంలో రవి యోగిస్తాడు గోచార రీత్యా. వృత్తిపరమైన అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మీరు అక్కడ ఒక మంచి కమాండింగ్ కూడా చేయగలుగుతూ ఉంటారు. దాని మీద చేసేటువంటి వృత్తి మీద ఒక కమాండింగ్, ఒక పటుత్వం ఉంటుంది. మీ యొక్క అధికారం బాగా చలాయించే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఏకాదశి, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఏకాదశి స్థానంలో అన్ని గ్రహాలు యోగిస్తా అని చెప్పుకున్నాం కదండి. అక్కడ కూడా మీకు 11వ స్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు, ధన అర్జన బాగుంటుంది, నైపుణ్యం బాగుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో మనకి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మొదటగా శుక్రుని గురించి చెప్పుకుందాం. ఈ శుక్రుడు దశమ స్థానంలో 12వ తారీఖు వరకు ఉంటారండి. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన మీకు వృత్తిపరమైనటువంటి, మీరు ఏ వృత్తైనా చేయండి, సినిమా రంగంలో ఉండండి, టీవీ రంగంలో ఉండండి, లేదా కిరాణా కొట్టు పెట్టుకోండి, కూరగాయలు అమ్ముకునేవాడు కావచ్చు, ఈ ప్రతి వాడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పూర్తిగా బెడ్ రిడెన్ అయితే మనం చెప్పలేం, కానీ ఆఖరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఆత్మాభిమానంతో బతకాలి, అడుక్కోకూడదు అనుకునేవాడు కూడా ఏదో పని చేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఈ శుక్రుడు చాలా చక్కటి సుఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలో ఏ గ్రహమైనా యోగిస్తుంది, అందులో సందేహమే లేదు. కాబట్టి శుక్రుడు మొత్తం నెలంతా కూడా మీకు పూర్తి శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ కేతు భగవానుడు మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతు 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఆయన గోచార రీత్యా. మనకి ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతాము. మనమే అప్పుల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అప్పు పుడుతుంది, దొరుకుతుంది. తద్వారా దాన్ని మంచి పనులకు ఉపయోగించడం కూడా జరుగుతుంది. చదువు కోసము, విదేశాలకు వెళ్ళడం కోసము, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవటం, లేకపోతే భూమి కొనుక్కోవటం, ఇంటి కట్టుకోవటానికి భూమి సేకరణ కోసము, ఏదో మొత్తం మీద మంచి ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమానికే ఆ దొరికినటువంటి ఆ ధనాన్ని, అప్పుగా దొరికిన ధనాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. కేతువు మీకు పూర్తిగా ఆరోగ్యం కూడా బాగా ఇస్తాడు, డబ్బులకి మీకు లోటు రానివ్వడు. అలాగే అప్పుడు దాకా మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మరి రియలైజ్ అయ్యి ఉండొచ్చు, అంటే యథార్థం తెలుసుకుని ఉండొచ్చు, మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా, మీ గురించి తప్పుగా ఆలోచించుకుని మీరు శత్రుత్వం పెంచుకుని ఉండొచ్చు. ఇప్పుడు చూసిన తర్వాత మీకు మంచి ఫలితాలన్నీ కూడా ఇచ్చే, మీకు మిత్రుడుగా మారి మీతో స్నేహం కోసం అతను తాపత్రయపడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి.
ఈ 4 గ్రహాలు నెలలో సగం రోజులు అంటే వాటి షెడ్యూల్ అయ్యే వరకు ఉండి తర్వాత సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదాము. చతుర్థ స్థానం అనేటప్పటికే దాన్ని సుఖస్థానం అంటాము. అది తల్లిగారికి సంబంధించి, విద్యకు సంబంధించి, గృహానికి సంబంధించి, భూమి సంబంధించి, వాహనాలకు సంబంధించి, మన స్వభావానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సుఖాలకు సంబంధించి అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా గురువు అక్కడ 4వ స్థానంలో ఆయన యోగించడు. కాబట్టి ఈ దుష్ప్రభావం అంతా కూడా ఈ తల్లి గారి ఆరోగ్యం మీద కావచ్చు, ఆవిడతో మాట పట్టడంలో కావచ్చు, ఈ విషయాలన్నింటిలోనూ కూడా మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చతుర్థ స్థానం మనకి భూమి, గృహాలకి, వాహనాలకి సంబంధించి ఉంది. కాబట్టి ఆయా వ్యాపారం చేసేటటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, లేదా వాహనాలు కొత్తగా షోరూమ్ పెట్టుకున్న వాళ్ళు, లేదా పాత వాహనాలు కొని ప్రిపేర్ చేసుకుని అమ్ముకునే వాళ్ళకి వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలం కాదు ఈ మీనరాశి వారికి ఈ జాన్యువరి నెలంతా కూడా. అలాగే ఇక కుజుడు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 15వ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు. అది 15వ తారీఖు వరకు దశమ స్థానంలో వృత్తిపరమైన ఇబ్బందులు కలిగించడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తారు. తదుపరి ఆయన 11వ స్థానంలోకి 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 11వ స్థానంలో మనం చెప్పుకున్నట్టుగానే చక్కగా యోగిస్తాడు. కాబట్టి అక్కడ శుక్రుడు ఎలా యోగిస్తున్నాడు, అలాగే రవి ఎలా యోగిస్తున్నాడు, అలాగే కుజుడు కూడా యోగిస్తాడు 11వ స్థానంలో 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. చక్కగా ధనానికి లోటు ఉండదు, అలాగే ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలెట్టినా, వ్యాపారం మొదలెట్టినా దిగ్విజయంగా దానిలో విజయం సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధగ్రహ సంచారం తీసుకుందాం. బుధగ్రహ సంచారం దశమ స్థానంలో 17వ తారీఖు వరకు ఉంటుందండి. దశమ స్థానంలో బుధగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వృత్తిపరమైన, ఆయన వృత్తి కారకుడు కూడా, వృత్తి స్థానం కూడా దశమ స్థానం. కాబట్టి మీకు వృత్తిలో అద్భుతమైనటువంటి ప్రగతి మీకు కనిపిస్తుంది తప్పకుండా. ఆ విధంగా మీకు అంటే వృత్తి బాగుందంటే ఖచ్చితంగా మరి ఆదాయం పెరుగుతుంది కదండి. ఆదాయం పెరుగుతున్న మనిషికి సంతోషం పెరుగుతుంది కదండి. తను మొదలుపెట్టిన పని ఏదైనా దిగ్విజయంగా జరిగేటప్పుడు మనిషికి ఆనందమే కాక ఇంకేముంటుంది. అంచేత బుధుడు కూడా చాలా చక్కగా మీకు సహకరిస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మీకు ఏకాదశ స్థానంలోకి వస్తున్నారు. ఆ ఏకాదశ స్థానంలో కూడా అద్భుతమైన, మనం చెప్పుకున్నట్టుగానే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు ఈ 4 గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాయి. బుధుడు కూడా అనుకూలిస్తాడు. అక్కడ కూడా చక్కటి డబ్బులకి రెండో అఫలో అసలు చూసుకోవాల్సిన పని లేదండి. ఈ మీనరాశి వారికి 15వ తారీఖు పైన చాలా చక్కటి ఫలితాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మీకు శుక్రుడు, రవి, బుధుడు 3 గ్రహాలు, ఒక్క కుజుడు తప్పితే అన్ని గ్రహాలు కూడా మీకు ఈ దశమ ఏకాదశ స్థానంలో ఉన్న 4 గ్రహాలు అంటే తక్కువ కాలం ఉండేటటువంటి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మనకి కేతువు అనుకూలంగా ఉన్నారు. కేతువు కూడా పూర్తి అనుకూలంగానే బయటకు ఉండటం వల్ల ఒక గ్రహం పూర్తిగాను మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా నెల మనకి సహకారం అందిస్తున్న కారణంగా మొత్తంగా మీనరాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే మరి 1-2 గ్రహాలు ఉంటాయనుకోండి. జన్మల్లో శని బాగలేడు, రాహు ఏమో ఏ స్థానంలో బాగలేడు. అంచేత ఆ 2 గ్రహాలకి తప్పకుండా మీరు చేసుకున్నట్టయితే మనకి అలాగే గురువు కూడా చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా ఆ 3 గ్రహాలు బాగలేవు. వాటికి మీరు ఏదైనా జపం చేసుకుంటూ వీలైతే ఒక నెల రోజులు మీరు పర్వాలేదు బాగానే ఉంది, మిగతా జాతకరీత్యా బాగుండి ఉంటే పర్వాలేదు, జాతకరీత్యా కూడా ఇబ్బందులు ఉన్నట్టయితే 3 గ్రహాలకి ఏదో మినువులు, శనగలు, నువ్వులు కాస్త దానం ఇచ్చేసుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి 31వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజు మాత్రం తప్పకుండా మీరు తైలాభిషేకం కానీ, నువ్వుల దానం కానీ చేసుకోండి. అలాగే రవి, సూర్య భగవానుడు ఎవరికైతే బాగలేడో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 రాశుల వారికి కూడా ఎవరికైనా సూర్యుడు కనుక బాగలేకపోతే 25వ తారీఖున రథసప్తమి వస్తోందండి. ఈ రథసప్తమి రోజున ఆ సూర్య భగవానికి దర్శనం చేసుకోండి. నవగ్రహాల్లో కూడా మనకు అక్కడ సూర్యుడు మధ్యలో ఉంటాడు, అక్కడ ఆయన దర్శనం చేసుకోండి. మీకు చేతనైతే ఆదిత్య హృదయం చదువుకోండి, నోటికి రాకపోయినా పుస్తకం చూసి చదువుకోండి. సూర్యుడికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఉన్నాయి.
సూర్యాష్టకం ఉంది, ఎలా ఏదైతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏదైనా చదువుకున్నప్పటికీ కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. మిగతా అన్ని ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఆయన ప్రభావం మిగతా గ్రహాలన్నిటి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇది గుర్తెరిగి ఆ సూర్య భగవానుడికి ఈ శని త్రయోదశి రోజుని రథసప్తమి 25వ తారీఖుని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.